ఇంతకీ వచ్చాయా లేదా ముఖ్యమంత్రి గారు అంటూ చంద్రబాబు గారిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏంటి, ఇంతకీ ఏం వచ్చాయి, ఏం రాలేదు, సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రబాబు గారిని ఎందుకు టార్గెట్ చేశారు, ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం చర్చించుకుందాం. గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తా ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్లు కట్టకుండా చేతులు చేసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. ఇలాంటివన్నీ మనం చేస్తే వీళ్ళు రాష్ట్రం మీద పగబెట్టి చాలా గొప్ప పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రాసుకోవాలి. కడపలో స్టీల్ ప్లాంట్ 2029 ఎన్నికల ముందే వచ్చేస్తుంది అని అంటున్నాడు. గడిచిన 21 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు. గతంలో పెట్టుబడులు ఉద్యోగాలు ఎలా వస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. గడిచిన 21 నెలల్లో భవిష్యత్తులో వస్తాయంటే పర్వాలేదు, గడిచిన 21 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని అంటున్నాడు. ఇంతకీ వచ్చాయా లేదా బాబు గారైతే ప్రజలకి కన్ఫర్మ్ చేయలేదు. మరి గతంలో ఎందుకు ఉద్యోగాలు తేలేకపోయినాడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు గతంలో పెట్టుబడులు తేలేకపోయినాడు? గతంలో ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కంపెనీలు తెచ్చుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చెన్నై, బెంగళూరు, ముంబై విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది రాష్ట్రంలో యువతకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంటే 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం అంతా కూడా పూర్తిగా అబద్ధాల పరిపాలన. అప్పుడు ఏమీ తేలేదు కాబట్టి ఇప్పుడు అన్నీ తెస్తాను అని అంటున్నారు. గతంలో ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు అన్నీ చేసేసాను అని అంటున్నారు. ఇంతకీ ఏం చేశారు మీరు? ఇంతకీ ఏం చేశారు? గతంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? గతంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? అవి ఏమైపోయినాయి రాష్ట్రంలో? మరి ఆంధ్రప్రదేశ్లో యువత ఎందుకు పక్క రాష్ట్రాలకి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు? ఎందుకు విదేశాలకి చదువుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్తున్నారు? మీరు అంత గొప్పగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుంటే, ఉద్యోగాలు తీసుకుని వచ్చుంటే ఎందుకు యువత బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు పారిపోవాల్సి వస్తుంది? ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఇంకెన్ని రోజులు బ్రతుకుతారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇలా గొప్పలు చెప్పుకుంటూనే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళని మోసం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇంతకీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి తెలివి లేదండి. చంద్రబాబు ఏది చెప్పినా నమ్ముతారు. ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు ఉండడు. గతంలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు తెచ్చావు, ఎంతమందికి పింఛన్ ఇచ్చావు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చావు, ప్రభుత్వ బడులు ఏమైనా బాగు చేసావా, ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా బాగు చేసావా? ఇటువంటి ప్రశ్నలు చంద్రబాబు గారిని అడిగితే నాయకులు బాగుండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్పకపోయి ఉండొచ్చు. ప్రతి సభలో కూడా ఇటువంటి మాటలు చెప్తా ఉంటే తప్పట్లు తడతారు చూడండి, అని నోర్లు తెరుచుకొని తప్పట్లు తడతారు చూడండి. మిమ్మల్ని అనాలి. ఇంకా ఎప్పుడు రాజకీయ నాయకులు ఇటువంటి మాటలు చెప్తా ఉంటే ఇంకెన్ని రోజులు ఇలా వింటూ బతుకుతారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రజల్ని ప్రశ్నిస్తున్నాను. నోరు ఎల్లబెట్టి వినటం తప్ప ప్రశ్నించటం చేత కాదా మీకు? రాజకీయ నాయకులు కోటీశ్వరులు అయిపోతున్నారు, మీరు మాత్రం వాళ్ళ చుట్టూ తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు. ఇంత అసహ్యంగా మన రాష్ట్రంలో ప్రజలు బతికినట్లు ఇంకెక్కడా కూడా బ్రతికి ఉండరు. ప్రశ్నించే దమ్ము ఏ ఒక్కడికి లేదు. కానీ వాళ్ళని భుజాలు కట్టుకుని మోస్తూ వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు వింటూ ఇంకెన్ని రోజులు బ్రతుకుతారో కూడా నాకైతే అసలు అర్థం కావట్లేదు.